పాలకూర తినడానికి పిల్లలు మారం చేస్తున్నారా? అయితే ఈ గుమగుమలాడే పాలకూర బంగాళదుంప ముద్దకూర చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తినేస్తారు. లంచ్ బాక్స్ కి కూడా ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఈ టేస్టీ వంటకం ఎలా చెయ్యాలో చూసేయండి. పాలకూర బంగాళదుంప ముద్దకూర తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 నుంచి 3 కట్టలు, ఉడికించిన బంగాళదుంపలు 3, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ 1 పెద్దది, వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు కొత్తిమీర కొద్దిగా. పాలకూర బంగాళదుంప ముద్దకూర తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టిన పాలకూరను వేసి నూనెలో కాసేపు వేయించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. పాలకూర మగ్గిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలను చేతితో కాస్త నలిపి ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కాస్త శనగపిండి కూడా వేసి ఉండలు కట్టకుండా ఉండేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కమ్మని పాలకూర బంగాళదుంప ముద్దకూర రెడీ. దీన్ని వేడివేడి అన్నం లేదా చపాతీలతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.